హిట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మహేష్ హరుడు. ద డెస్ట్రాయర్ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాం, విచ్ ఇస్ గోనా రిలీజ్ ఆన్ May 15th. ఆల్రెడీ ట్రైలర్, టీజర్, పాటలు, గ్లిమ్స్లు అన్ని రిలీజ్ అయ్యాయి. అవన్నీ చూడండి. అసలు ఒక ప్లాటర్ లాగా పోస్టర్ చూస్తే ఇంతమంది ఉన్న ఈ సినిమాలో, అట్ ది సేమ్ టైం క్రిస్ప్ గా 2 hours 10 minutes కట్ చేసిన ఈ సినిమాలో ఇంతమందికి స్క్రీన్ స్పేస్ ఎంత ఉంది, ఎంత వరకు ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది అన్ని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక పెద్ద రీజన్ ఉంది. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు రాజ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకో చెప్తాను. వెంకట్ గారు, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అందుకే నేను మీకు పర్సనల్ గా మెసేజ్ చేశాను, ధైర్యం చేసి కూడా మెసేజ్ చేశాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నోస్టాల్జియాలో కొన్ని కంఫర్ట్ ఫిల్మ్స్ ఉంటాయి. అలా ఆనందం ఈజ్ మై మోస్ట్ కంఫర్టబుల్ ఫిల్మ్ అనమాట. సో ఏ మాత్రం కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఆ మ్యూజిక్ దానికోసం సినిమా మళ్ళీ వెళ్ళి యూట్యూబ్ లో చూసుకోవడం కానీ చేస్తుంటాను. ఇన్ఫాక్ట్ అది ఓటీటీలో ఎవరు పెట్టలేదు ఏంటో అని చెప్పేసి బాధపడుతున్నాను. ఉంది, ఇప్పుడు ఉంది. లైక్ నేను చూసినప్పుడు నుంచి ఇప్పుడు లేదు కాబట్టి. సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వంశీ ఇన్ ఆనందం. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హీరోయిన్ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి. ఇన్ఫాక్ట్ నేను మీకు ఎంత ఫ్యాన్ చెప్తాను చూడండి. ఆ టైంలో అఫ్ కోర్స్ లైక్ బాడీ పెంచడానికి రితిక్ రోషన్ గారు ఉన్నారు, కహోనా ప్యారే ఎంతో వచ్చింది. కానీ నేను మీ పిక్చర్స్ చూసి నేను పుషప్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలాంటిది లైక్ యూ నెవర్ ఎగ్జిస్ట్ అన్నట్టు మీరు మావైపోయి మళ్ళీ మీ రోజుల్లో కనిపించేసరికి అరే ఎప్పుడు రా అనిపించింది. నేను జిమ్ స్టార్ట్ చేసింది నా కాలేజ్ టైంలో సిల్వెస్టర్ స్టాలోన్ చూసి. వావ్, రాకీ. ఓకే, ఫస్ట్ బ్లడ్, రాకీ. ఆ సినిమాలు నేను అప్పుడు వీడియో క్యాసెట్ ఉండేది కదా. అవును. మా మదర్ చదువుకోమని నా రూమ్ లో వదిలిపెట్టితే నేను క్యాసెట్ వేసుకొని రాత్రి అంతా ఫస్ట్ బ్లడ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 నా దగ్గర ఒకే వీడియో క్యాసెట్ లో 2 పార్ట్లు ఉండేవి. అసలు ఎన్నిసార్లు చూశానంటే నాకు ఆయనే ఇన్స్పిరేషన్. సో ఫస్ట్ టైం నన్ను చూసి ఎవరన్నా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పడానికి నేను రితిక్ రోషన్ పేరు చెప్పొచ్చు, ఇంకెవరిదన్నా పేరు చెప్పొచ్చు. బట్ నేను అది చూసి, అంటే ఓవర్ థింకర్స్ అంటారు కదా, ఓవర్ థింకర్స్ క్లబ్ ఏదైనా ఉంటే దానికి ప్రెసిడెంట్ నేను ఎంతలా ఓవర్ థింక్ చేశానంటే, ఇంత బాడీ, ఇంత పవర్ఫుల్ ఐస్ పెట్టుకొని, ఇంత హీరో, ఇంత చామ్, ఇంత చరిస్మా ఉన్న ఇతనికి వెంకట్ అని ఒక చిన్న సింపుల్ పేరు ఎందుకు పెట్టారు? అసలు మీకు ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎవరు పెట్టారు? ఇంకా మంచి పేరుకి ఆస్కారం ఉంది కదా అనిపించేది అసలు. మా పేరెంట్స్ పెట్టారండి. అంటే మన వెంకటేశ్వర స్వామి చాలా సింపుల్ గా ఉంది. అది నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ మన షూటింగ్స్ లో వెంకట్ అని షూటింగ్ లో 10 మంది, మహేష్ లో వెంకట్, శివాలు, శ్రీనివాస్ చాలా మంది ఉంటారు. బట్ నా చైల్డ్హుడ్ లో బాంబేలో అసలు వెంకట్ అని ఎక్కడ వినపడేది కాదు. అండ్ బాంబేలో స్కూల్లో నన్ను విపరీతంగా, వాళ్ళకి మనం తెలుగు అని ఏం అర్థం కాదు, ఏ వెంకట, ఏ మద్రాసి, ఇట్లా ఏడిపించేవాళ్ళు. ఇప్పుడు మనం వాళ్ళంతా మనం ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరో, దేవుడి దయ వల్ల ఇంటర్వ్యూ చూపిద్దాం వాళ్ళకి. ఆ స్కూల్ గ్రూప్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు అన్ని మన ట్రైలర్లో అన్నీ వెళ్తున్నాయి వాళ్ళు. అంటే బట్ చెప్తున్నా, మన ఆ టైంలో మన తెలుగు సినిమా ఇంకా అంత ఫేమస్ కాదు. అవును. రాను అంటే ఓవర్ దిస్ ఇయర్స్, లాస్ట్ 20 years లో మన తెలుగు వాళ్ళకి ఒక రెస్పెక్ట్ వచ్చింది నేషన్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్. అండ్ మీరు ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ లో ఈ సినిమా ఎందుకు చూడాలని అన్నారు కదా, నా కోసం చూడండి. అది నా రీజన్. మిగతా వాళ్ళు కూడా ఎందుకు చూడాలి ఇప్పుడు ఇంకా అందరినీ, అంటే ఇది మీ పర్సనల్ ఇంటర్వ్యూ కాకుండా ఇంకా అందరిని కూడా అడగాలి కాబట్టి అన్ని అడుగుతాను. సో నాకు చాలా వరకు ఈ విషయాలు తెలుస్తాయి. రాజ్ గారు, బరువు బాధ్యతలు కొంచెం ఎక్కువ తీసుకున్నట్టు, ఎందుకంటే మల్టీ టాస్క్ చేశారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, రకరకాలు అన్నీ చేశారు. దేనికి ఎంత న్యాయం చేశాను అని మీకు అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు రిలీజ్ వరకు వచ్చేసింది, ఫస్ట్ కాపీ చూసుకుని ఉంటారు. సో హౌ హ్యాపీ ఆర్ యూ, హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి. అంటే నేను 2 years ఎఫర్ట్స్ పెట్టాను, కానీ అంతా మొన్న 2 years ఎఫర్ట్స్ మొత్తం మొన్న ఒక డిస్ట్రిబ్యూటర్ షో వేశాను. వాళ్ళు చెప్పిన మాటలకి ఆ 2 years బరువు అంతా పోయింది. అంటే హ్యాపీనెస్ అనిపించింది. డైరెక్టర్కి అంతకు మించి ఏముంటుంది? ఇప్పుడు మా సినిమా మేము బోడుకుంటాం, అది వేరే. జనరల్గా మా సినిమా బాగుంది, అది సెకండరీ. డిస్ట్రిబ్యూటర్ అన్నోన్ పర్సన్స్ వచ్చి కూర్చొని జడ్జిమెంట్ లాగా నాకు, అంటే లైక్ బయటకు వెళ్ళేటప్పుడు ఓటీటీ వాళ్ళకి కానీ డిస్ట్రిబ్యూటర్స్ జడ్జిమెంట్ లాగా చూసి, సినిమా బాగుందమ్మా, 8th థియేటర్స్ తక్కువ ఉన్నాయి, డిషెస్ ఉన్నాయి, 15th వెళ్దాం మనం అని వాళ్ళు మాకు చెప్పారు. అప్పుడు కొంచెం వేరే డేట్ ఉండింది, ఇనిషియల్గా వేరే డేట్ ఉంది, 8th ఉంటే దానివల్ల మనం సినిమా కిల్ అవ్వకూడదు, మంచిగా వెళ్దాం, ఎక్కువ థియేటర్స్ వెళ్దాం, 15th వెళ్దాం అని చెప్పి వాళ్ళు డేట్స్ ఫిక్స్ చేశారు. అది బరువు కొంచెం తగ్గిపోయింది. అంటే మనం ఒక బరువు పోసాం కదా, పర్లేదు, ఓకే, సేఫ్. ఒక్కసారిగా డైరెక్టర్గా కొంచెం సేఫ్, అదే నేను సినిమా తీయగలను అని కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో మీరే అన్నారు ఇది నా బేబీ, సో ఆబ్వియస్లీ కాకివల కాకి ముద్దులాగా నేను ఎంతనో పొగడుకుంటాను అని చెప్పేసి. సో భాష రాని, అంటే కొద్ది గొప్ప భాష అర్థం చేసుకుని నటాషాని అడుగుదాం. హాయ్ నటాషా. బిగ్ ఫ్యాన్.
బిగ్ ఫ్యాన్. ఎట్లా నాదంటే సినిమా ఇండియా అండి, నాదంటే సినిమా సో నా ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఆ ఒక్కరికి తెలుసు. చైర్ లో కూర్చొని ఇవాళ మీరు 3వ 4వ వ్యక్తి మా హీరోయిన్ లైన్ వేయటం. అవునా? Third, yes. నేను అవునా కూడా అంటే ఎగ్రీ అవుతున్నాడు. అంటే నేను ప్రతి నా ఇంటర్వ్యూలో అందరూ బిగ్ ఫ్యాన్ అంటుంటాను నేను. నేచర్ అది. అంటే మరి ఇంత అందమైన హీరోయిన్ ఉన్నప్పుడు విశాలమైన మనసు. చాలా పుష్పభిమానం ప్రకృతి అది కదా, అది nature. మీటప్ కాదులేండి. మా మిస్ ఇండియన్ చూస్తే ఎవరైనా ప్రేమలో పడాలి. మిస్ ఇండియా ఇచ్చారా? నేను ఒక్కని సో అవార్డు ఇచ్చిన వాళ్ళే చెప్తున్నారు కాబట్టి. సో హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. కథాసుధ నుంచి కొంచెం పెద్ద స్క్రీన్ కి వస్తున్నారు. Yes. యూ అండర్స్టాండ్ తెలుగు? Yeah, I can ఎంతవరకు understand. నేర్చుకున్నారు? जैसे ये वर्ड होता ना, ये वाला लाइन होता ना, मेरा तेलुगु चला जाता है. Can you repeat again? ఓకే, ఎంతవరకు తెలుగు నేర్చుకున్నారు? హరుడు ఫిల్మ్ How much అయిపోయి time తెలుగు? How much time Telugu industry? How much you learn learn Telugu? How much we learn Telugu? अभी zero हो गया. ये But question के बाद she zero can हो गया. understand. Sometimes I get hyper. We'll do a small exercise. Okay? We'll do a small tongue twister in Telugu. Is that okay for you? Yeah, Yeah, okay, I will try. Yeah. లక్ష భక్షంబులు Laksha Bakshama, బ- లక్ష భక్షంబులు Laksha Bakshamulu, భక్షించిన what? భక్షించిన Bakshachina, లక్ష్మయ్యకు Lakshmiyaku, ఒక్క భక్ష్యంబు Ukka Bakshambu, భక్షించుట Bakinshuda, లక్ష్యయ Lakshya. భక్షించుట. How was it? ఓకే, నౌ ఆల్ టుగెదర్. I can't do it. Chala difficult. చాలా డిఫరెంట్ ఉంది. చాలా మాత్రం బాగా నేర్చుకుంటున్నారు. Every heroine Last knows word this ఏంటి? word. Bakshi. Chala. లక్ష్యయ. లక్ష్య. లక్ష్య. ఓ, ఈ టంగ్ ట్విస్టర్ లో మీరు ఫస్ట్ టైం వింటున్నట్టున్నారు. అందుకే మీరు లేదు, అంటే నేను ఫస్ట్ టైం వింటాను. లక్ష లక్ష భక్షములు భక్షములు భక్షించుట భక్షించిన లక్ష్మయ్యకు లక్ష్మయ్యకు ఒక్క ఒక్క భక్షము భక్షము భక్షించుట భక్షించుట లక్ష్యయ. ఆ ముగ్గురికి తెలుగు మీద బాగా పట్టుంది. మీరు ముంబైలో ఉండి ఏమన్నా నాకు కొంచెం నచ్చిపోయిందా? టచ్ పోవటం కాదు, నేను అక్కడే పెరిగాను అంతా. సో నాకు మరాఠీ వచ్చు, ఓ ఓకే. హిందీ వచ్చు, ఇక్కడ గ్యాప్ తీసుకుని అక్కడ ఏమన్నా set బట్ లక్కీలీ నేను తెలుగు మాట్లాడతాను. అంటే మరీ నా ఓన్ డబ్బింగ్ నేనే చెప్తాను కాబట్టి సో తెలుగు మాట్లాడతాను. బట్ మీ ముగ్గురు ఉన్నంత హోల్డ్ నాకు డెఫినెట్లీ లేదు. వచ్చేస్తుంది, ఎందుకంటే కంబ్యాక్ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉంటాయి. సో మీ డబ్బింగ్ మీరే చెప్పుకోవాలి, మీరే చేసుకోవాలి, మీ వాయిస్ మీరే సూట్ అవుతారు. ఆల్రెడీ దాని గురించి అడుగుతాను. మీరు నాకు ఆల్రెడీ ఫోన్ లో చిన్న హింట్ ఇచ్చారు. సో కమింగ్ బ్యాక్ టు నతాషా, Yes. హౌస్ టాలీవుడ్ ట్రీటింగ్ యూ? Tollywood, I don't know. Now I'm going to get to. I mean, now I'm going to know how Tollywood is treating me. So because far, my movie, he's half Tollywood because like he have acted in so many films. yeah, so treating well then. Actually, only one dialogue. I like Chaitanya a lot. Since Raj handled so many departments like direction, screenplay, etc., and he also told that this is my debut baby, so obviously I'll have a love on it, and I will obviously support it, like whatever the drawbacks are. Yeah. So also this is your big debut. Of course, you did in Kadasudha. On a scale of 1 to 10, how much will you rate his direction and his all the other department skills? I think I'm a newcomer. I'm too young to rate. ఎంత సేఫ్ ఆన్సర్స్ ఇస్తుందంటే ఏ No, I'm మాత్రం too- అటు ఇటు I'm అయినా too కానీ young for that. I feel. I think Venkat can. వెంకట్ గారు ఇస్తారు. Yeah, there are questions for him also. So I want to ask you. Yeah, our song was awesome. So 8.5. 8.5 వచ్చింది. Oh, more. Yeah. Above average. So, coming back to Ravi. Hi. Hi, hi. ఫోన్ నంబర్ మీ దగ్గర ఉన్నా కానీ కలుసుకోవడం అయితే ఫస్ట్ టైం కాబట్టి May 15th ఇది ఎలాగో డిలే అయింది. మీరు చేస్తున్న నెక్స్ట్ సినిమాలు కూడా ఏవైతున్నాయో ఇది ప్రొడక్షన్ పరంగా అక్కడిక్కడ కొంచెం తేడా అయ్యి కొంచెం లేట్ అయ్యి తర్వాత రిలీజ్ అయ్యి ఉంటే బిగ్గర్ కాస్ట్ అని బయటికి చెప్పుకునే వాళ్ళం మేము. బికాస్ యూఆర్ యాక్టింగ్ ఇన్ ఫర్జీ, ఫౌజీ Yeah, yeah. అండ్ నెక్స్ట్ భగవంతుడు అండ్ ఇంకా చాలా సినిమాలు కూడా చేశారు. కార్పమ్ అని. సో హరుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? రాజ్ తల్లూరి గారు మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? బేసికల్గా అంటే ఎప్పుడైనా నేను ముందు ఒక 15 ఫిలిమ్స్ దాకా చేశాను. సీతారామం అని, విరాటపురం అని, మార్షల్ అని. కానీ నాకు దీంట్లో స్పెషల్గా నేనంటూ ఒక సెకండ్ హీరో కింద, నేను ఒక హీరో కింద నాకంటూ ఒక లాంగ్ స్క్రీన్ స్పేస్, నాకంటూ ఒక 2 సాంగ్స్, నాకంటూ ఒక ఫైట్, నాకంటూ సెపరేట్ డైలాగ్స్, నాకంటూ ఒక మేనరిజము. సో తర్వాత ఎన్ని హిట్స్ వచ్చినా నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ఐ విల్ బి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. నేను అట్లాగే నాకు ఫస్ట్ మూవీ స్క్రీన్ మీద నాకు అవకాశం ఇచ్చిన చందు గారు, నోట్బుక్ చందు గారు అంటారు, ప్రేమ ఒక మైకం సినిమాలో. సో నేను ఆయనకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉంటానో నా కెరీర్లో నా సక్సెస్కి నా కూతమైన మా డైరెక్టర్ రాజ్ గారికి కూడా నేను అంతే థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ డెఫినెట్గా ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఈ సినిమాతో నాకంటూ జనాల్లో ఒక మంచి రీచ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. వెంకట్ గారు, హరుడు లైక్ టైటిల్లో ఒక డివైన్ పవర్ఫుల్ వైబ్ ఉంది, బట్ ట్రైలర్ చూస్తేనేమో మీరు ఒక రూత్లెస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ లా ఉన్నారు. సో ఆయన రైటియస్ ఆఫీసరా, రూత్లెస్ ఆఫీసరా, ఎలా ఉండబోతుంది? వాట్ టు ఎక్స్పెక్ట్? బోత్. ఓకే అంటే మంచి వాళ్ళకి డీసీపీ శంకర్, ఓకే, ఎక్స్ట్రా చేసే వాళ్ళకి ఎన్కౌంటర్ శంకర్. ఇది మీ కంబ్యాక్ సినిమా అనుకోవచ్చా? యా డెఫినెట్లీ. ఎందుకంటే
కంబ్యాక్ సినిమాతో పాటు ఇంతకు ముందు నేను చేసింది ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్ చేశాను. ఇది ఇట్లాంటి ఒక మాస్ ఎలివేషన్తో ఒక పవర్ఫుల్ రోల్ నాకు ఇది ఫస్ట్ టైం. సో ఎస్, దిస్ కెన్ బీ ఎస్ ఆ విధంగా. అంటే ఇది ఒక కంప్లీట్ హీరో బేస్డ్ సినిమా కాకపోయినా, ఎందుకంటే దీంట్లో ఒక 5 యువకులు ఉంటారు. అలాగే నా ఎపిసోడ్లో మా ఇద్దరి మధ్యన హీరో బేస్డ్ కాదు, హీరో బేస్డ్ స్టోరీ. బట్ ఏంటంటే వీళ్ళందరినీ సేవ్ చేసే సేవియర్. ఓకే, ఒక మంచి క్యారెక్టర్. యా, సో డెఫినెట్లీ ఎస్, దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ కమ్బ్యాక్ ఫిల్మ్ అని. వాట్ ఇన్స్పైర్డ్ యూ టు సే yes టు రాజ్ గారు ఫర్ హరుడు? అంటే రాజ్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. నన్ను అన్న ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు సరిగ్గా అట్లా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయలేదు, మిమ్మల్ని ఒక మాస్ హీరోగా ప్రజెంట్ చేయాలి అని ఎప్పుడు నాకు 4-5 years క్రితం చెప్పాడు. సో అలా మేము ఈ కథ ఆ కథ అని అనుకుంటున్న టైంలో దెన్ ఈ కథ ఇట్లా లాక్ అయింది, మనకి ఇట్లా ఉన్నారు ప్రొడ్యూసర్స్, మనం చేద్దామంటే ఇమీడియట్లీ ఓకే చెప్పేశారు. అండ్ నాకు నచ్చింది ఏంటంటే ఈజ్ అ వెరీ గుడ్ రైటర్, కథ బాగా రాస్తాడు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని వాటి చుట్టూతూ కమర్షియల్ కథ అల్లాడు. దీంట్లో ఈ 5 ఒక దొంగతనాలు చేస్తుంటారు. బట్ ఆ దొంగతనం స్పాయిలర్స్ ఇవ్వకండి. ఏం పర్లేదు, పర్లేదు. ఆ దొంగతనాల వల్ల ఎవరికి హానికరం జరగదు. ఆ దొంగతనాలు రియల్ ఇన్సిడెంట్స్, అవి ఇప్పుడు దాకా స్క్రీన్ మీద రాలేదు ఎప్పుడు. ఓకే, అండ్ దట్ అని అది నా ఫస్ట్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని కూడా చెప్పారు. అది నా ఫస్ట్ టైం నాకు డైరెక్టర్ చెప్పినప్పుడు ఇది నిజంగా జరిగిందా అని అన్నా. లేదన్నా జరిగిందని పేపర్ కట్టింగ్స్ అవి చూపించాడు. సో ఐ వాజ్ వెరీ షాక్. సో దట్స్ అవర్ నావెల్ పాయింట్. చాలా రీసెర్చ్ చేశారు. ఏంటది దొంగతనమే కానీ దొంగతనం కాదు. ఇది మొన్న రీసెంట్లీ సుహాస్ గారి సినిమాలో బిజినెస్ కానీ బిజినెస్ కాదని అలాగే ఉంది. సో ఓకే, ఇదొక క్రూషియల్ పాయింట్, ఎందుకు చూడాలని చెప్పేసి ఇంత అడిగిన కదా. సో దీనికోసం నా ఎపిసోడ్ అదంతా బాంబేలో, అంటే రాసుకునేటప్పుడే అది ఎపిసోడ్, అది గ్యాంగ్స్టర్ బేస్డ్, అదంతా బాంబే స్టోరీ ఉంటుంది అనమాట. ఆ ఇంటర్వెల్ ముందు వచ్చే బ్లాక్ బాంబే ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లోనే నాతో హీరోయిన్గా నా వైఫ్ క్యారెక్టర్ నతాషా చేసింది. ఓకే, సో చిన్న క్లారిటీ వచ్చింది. ఇంతమందిలో ఎవరు నతాషా రోల్ ఏం చేశారు? నతాషాకి మిగతా యాక్టర్స్తో ఎవరితో కాంబినేషన్ ఉండదు, ఓన్లీ నాతోనే ఉంటుంది. ఆ బాంబే ఎపిసోడ్లో ఏంటనేది బిఫోర్ ఇంటర్వ్యూలో వచ్చింది. ఆ బాంబే అతను రాసుకున్నాడు, కానీ ఇక్కడ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఖర్చు చేయలేము. బట్ నేను పట్టుబట్టి నేనున్నాను నీకు అని చెప్పి, నాకు బాంబే అలవాటు కాబట్టి మరాఠీ కూడా వచ్చు. మళ్ళీ మరాఠీ అయితే బోలాలా? నాకు అంత రాదు సార్. 3 years ఉన్నాను ముంబైలో. 4 years ఉన్నారా? ఓకే. సో వి షాట్ ఇన్ ద బెస్ట్ లొకేషన్స్ బాంబేలో, గేట్వే ఆఫ్ ఇండియా, మరీన్ డ్రైవ్, కొలాబా, వర్లీ, సీ లింక్. చాలా కష్టంగా సార్, భలే హ్యాండిల్ చేసినట్టు. అదే మరి చెప్పేది సినిమా మీద. ఓజీలో చాలా క్రూషియల్ సీన్స్ అక్కడ చేశారు. అదే మా డైరెక్టర్ ఎక్సైటెడ్, అన్న ఇక్కడ కళ్యాణం సీన్ ఇక్కడ చేశారు కదా, కళ్యాణం సీన్ ఇక్కడ, అవునయ్యా ఇక్కడ చేశారు. సో 2 scenes కాదు, 22 locations. అట్లా అంటే ఆ బాంబే ట్రాఫిక్లో ఆ గిఫ్టింగ్ మా యూనిట్, మా డిఓపి అందరూ బాగా కోఆపరేట్ చేశారు. సో డబ్బు ఖర్చు పెట్టాం, కనబడుతుంది. సో దెన్ మా ఇద్దరి మధ్యన రొమాంటిక్ డూయిట్ షూట్ చేయాలి. బాంబేలో బీచెస్ అంత క్లీన్గా ఉండవు. సో మళ్ళీ యూనిట్ మొత్తం తీసుకొని మేము గోవా వచ్చాం. బ్లాక్ సాయిల్ ఉంటుంది, వర్సోవాలో కూడా షూట్ చేసాం. మీ ట్రైలర్ లో ఉందా, నా సాంగ్ లో ఉందా షూట్ చేసేది? మీకు వర్సో బీచ్ తెలుసా? కృష్ణనగర్ అనమాట అక్కడ. మా కాలేజ్ టైంలో మా గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళు అక్కడ. ఇప్పుడు కృష్ణనగర్ అయిపోయింది. పర్సనల్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు స్లిప్ అయినా. ఓకే, సో తమ్నీల్ దొరికింది మాకు. ఓకే, సో అక్కడి నుంచి మళ్ళీ యూనిట్ మొత్తం తీసుకొని గోవా వచ్చాం. గోవాలో, సౌత్ గోవాలో మంచి క్లీన్ బీచెస్లో ఆ ప్రేమ తెలుసా అనే సాంగ్. సో ఆ సాంగే ఫస్ట్ డే తంది యాక్చువల్లీ షూటింగ్. సో మాకు పరిచయం కూడా లేదు. సాంగ్ ఏమన్నా మా డైరెక్టర్ చెప్పింది అంటే, ఇద్దరి మధ్యన 6-7 years మ్యారేజ్ అయ్యి ఉంటుంది, బాగా అనుబంధంగా కనపడాలి, వైఫ్ రోలు. మాకేమో ఆ రోజే పరిచయం, అప్పుడే పర్సనలీ కలవటం. బట్ షీ సచ్ ఎ ప్రొఫెషనల్ యాక్టర్. బాగా గ్రాస్పింగ్ పవర్ బాగా ఉంటుంది అమ్మాయికి. క్యారెక్టర్ చెప్పంగానే అర్థం చేసుకొని, విజువల్స్ చూడంగానే చాలామంది చాలా భలే ఉందే పేరు అని అంటున్నారు. ఆ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రభంజనం అనేది నా సోలో సాంగ్, బాంబేలో షూట్. ప్రేమ తెలుసా అని సాంగ్ ఉంటుంది. సో అట్లా ఇంటర్వెల్ ముందు ఈ ఎపిసోడ్ వచ్చి చూసిన వాళ్ళు చెప్పింది ఒక హై ఇచ్చింది అట్లా. దెన్ ఇంటర్వెల్ తర్వాత హెబ్బా పటేల్ క్యారెక్టర్ ఉంటుంది.
బీటెక్ బ్యాచ్ బాయ్స్తో కాంబినేషను, నాతో కాంబినేషను అంతా. సో అది కూడా ఒక సెకండ్ హాఫ్ని అట్లా టెంపో పెంచుకుంటూ తీసుకెళ్ళిందని చెప్తున్నారు. హోప్ క్లైమాక్స్ ఇస్ ఆల్సో గుడ్. క్లైమాక్స్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. వెయిటింగ్ ఫర్ హరుడు అనే స్మార్ట్ గా ప్రమోట్ చేస్తున్నాడు. మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆయన హరుడు అనే ఒక మంచి, నాకు నేను ఎప్పటి నుంచో చెప్తున్నా అది లోడ్ చేయించండి ఇన్స్టాలో థీమ్ మ్యూజిక్ గా అని. స్టోరీస్ పెట్టుకోవడం. ఇన్ఫాక్ట్ నాకు కూడా ఇప్పుడు పిక్చర్స్ తీసుకున్న తర్వాత నాకు కావాలి. సో హరుడిదే వెళ్తాను కాబట్టి ప్లీజ్ డూ దట్. సో యా, హరుడు అనే టైటిల్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. అది క్లైమాక్స్ లో వచ్చింది. అంటే ఇది ఒక కమర్షియల్ సినిమా తీయటం చాలా కష్టం. అంటే అందరినీ అన్ని పూర్తి చేసి అన్ని పెట్టి చాలా బ్యాలెన్స్డ్ గా కావాలి. సో అది మాత్రం డెఫినెట్లీ డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమా చూసిన తర్వాత చెప్తున్నాను నేను. హోప్ యుల్ ఇన్వైట్ మీ టు ప్రీమియర్స్. యా షూర్. ఫైనల్ అంటే ఇప్పుడు సాంగ్స్ వీళ్ళకి 2 సాంగ్స్ ఉన్నాయి, నాకు 2 సాంగ్స్ ఉన్నాయి, నతాషాకి ఒక సాంగ్ ఉంది, మా ఇద్దరు సాంగ్, సలోని ఒక ఐటమ్ సాంగ్ చేసింది దీంట్లో. అది క్లిప్స్ చూసాను. యా, సో అలా సినిమా మొత్తాన్ని అందరి క్యారెక్టర్ని, అలీ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, రవి వర్మ ఉన్నాడు, బాంబే డాన్గా రవి వర్మ చేశాడు. సో అట్లా అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉండి కమర్షియల్ ఫార్మాట్లో రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని అందరినీ బాగా చూపించాడని నా అభిప్రాయం అండి. ఇంత చెప్పారు సార్. ప్రీమియర్కి వచ్చేటప్పుడు ఫోన్ ఏమైనా అర్జెంట్ వర్క్ ఉంటే పెట్టుకోకండి, ఎందుకంటే మీకు ఫోన్ ఎత్తబుద్ధి కాదు. నేను కీప్యాడ్ ఫోన్ తెచ్చుకుంటాను. ఏ ఫోన్ తీసుకుని ఎత్తబుద్ధి కాదు, ఫోన్ కూడా ఎత్తబుద్ధి. బయట హ్యాండ్ ఓవర్ చేద్దాం అంటే ఎయిర్పోర్ట్ లాగా. అంటే సినిమాలకి థియేటర్కి రావటం ఆడియన్స్ చాలా కష్టంగా ఉంది. అంటే అది మనకి తెలిసిందే. అవును. సో మీడియా ద్వారా మా నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం మా సినిమాని పుష్ చేయండి, హరుడు సినిమాని తప్పకుండా జనాల దాకా వెళ్ళేట రీచ్ తీసుకెళ్ళండి కొంచెం. మాకు ఎలాగో స్ట్రాంగ్ థంబ్నెయిల్ కంటెంట్ ఇచ్చారు కాబట్టి దాంతో పుష్ చేస్తాం. ఇందాక మీ గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పారు కాబట్టి ప్లీజ్. అండ్ ఇందాక మీకు ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే తెచ్చుకోకుండా ఎందుకు చెప్పా అంటే, మా డైరెక్టర్ గారు క్రిస్ప్ రైటింగ్ తోటి, మళ్ళీ మా ఎడిటర్ గారు మారుతి గారు, ఆయన క్రిస్ప్ ఎడిటింగ్ తోటి 2 hours 10 minutes మీరు అసలు ఫోన్ చూడబుద్ది కాదు మీకు కూడా. అట్లా ఓకే, నేను క్వశ్చన్ చూస్తారండి. అట్లా ఫోన్ చూడబుద్ది కాదు. అంటే ఒక్క రీషూట్ కానీ, ఒక్క ప్యాచ్ వర్క్ కానీ, ఒక్క షాట్ కూడా జరగల. మా డైరెక్టర్లో అంటే ఒక సీనియర్ డైరెక్టర్ లాగా సెట్ ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా, లొకేషన్ ఉందా లేదా, అసలు ఏమి ఇబ్బంది లేదు. సీన్ని అనుకున్నట్టు తీస్తాడు. ఒకవేళ అక్కడే ఉన్న లోపాలు జరిగినా మా ఎడిటర్ వాళ్ళిద్దరు కూర్చొని దాన్ని ఫైనల్ ఎగ్జిక్యూషన్, వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం వాళ్ళిద్దరే కంప్లీట్ చేశారు పాపం. ఓకే, సో అదో అదనపు బాధ్యత మళ్ళీ మనకి. ఓకే, అంటే ఇందులో ఈ మూవీలో మా డైరెక్టరు, మా రైటరు, ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా, ప్రొడ్యూసర్, మా సెట్ బాయ్, మా అసిస్టెంట్, మా ఎడిటింగ్ డిపార్ట్మెంట్, మా రైటింగ్ డిపార్ట్మెంట్ అన్ని. సో వీళ్ళ అన్నకి ఒక సూపర్ టీం ఉంది. కౌశిక్ అని, రోషన్ అని, వాసు అన్న. అంటే యాక్చువల్లీ మా వాడు డబుల్ ఎంఎస్సి. ఓకే, సో ఎంఎస్సీ అందులో ఒక ఎంఎస్సీ అందులో ఎంఎస్సీ బైకమర్స్, ఒక ఎంఎస్సీ ఐపీఆర్. వావ్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అన్ని చేసుకుంటే మళ్ళీ సినిమాకి వచ్చారు. పిచ్చి, అది ప్యాషన్. సినిమా అంటే పిచ్చి. ఇట్స్ విజిబుల్. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్. మామూలుగా ఇప్పుడు ముంబై అనగానే ప్రొడక్షన్ వాల్యూస్ మొత్తం మారిపోతాయి, గేమే మారిపోతుంది. వి నో అసలు ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా ఉంటుంది అక్కడ. సో లైక్ మామూలుగా ఇప్పుడు ఫస్ట్ టైం డెబ్యూ అనగానే అన్ని పెట్టేద్దాం, అన్ని సీన్లు పెట్టేద్దాం అనుకుంటుంది. బట్ అట్ ది సేమ్ టైం నాట్ ఎవ్రీ ఫిల్మ్ కెన్ బికమ్ అర్జున్ రెడ్డి. 3 hours వెళ్ళి చూస్తాం అన్నట్టు కాదు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి సీన్ పరంగా. మాది 2 hours 10 minutes. 10 minutes అదే అంత క్రిస్ప్గా కట్ చేశారు. కానీ అక్కడ పోస్టర్ చూస్తే 1 2 3 4 5 6 6 హీరోయిన్లు ఉన్నారు, 2 హీరోలు ఉన్నారు. ఎవరికి ఎంత స్క్రీన్ స్పేస్ ఉండబోతుంది, ఎంత స్క్రీన్ టైం ఉండబోతుంది, అక్కడ మెరుపుతిగా వచ్చి వెళ్ళిపోతారా? అది విలన్ అండి. దట్స్ విలన్. ఐ మీన్ ఇక్కడ హీరో ఉన్నారు కదా. వీళ్ళ 5గురిది చాలా ఇంపార్టెంట్ పాత్ర. దాంట్లో రవి వాళ్ళ లీడర్ లాగా. సో అంటే ఇందులో ఎవరికి, అంటే నేను చెప్తున్నా కదా, ఈ మూవీ చాలా మంది యాక్టర్స్కి, నేను ఈ సినిమా అంటే ఇప్పుడు నేను ముందు చాలా సినిమాలు చేశాను కానీ ఇంకా అంత రికగ్నిషన్ రాలేదు, తెలిసిన వాళ్ళకి కొంతమందికి తప్ప. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆల్మోస్ట్ అందరు ఆర్టిస్ట్కి, అరే నువ్వు ఈ సినిమాలో క్యారెక్టర్ చేసావు కదా అని సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయి అంత ఇంటెన్సిటీ ఆ క్యారెక్టర్లో ఆయన బిల్డ్ చేశారు. సో అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే క్యారెక్టర్ బేస్డ్ కాకుండా స్టోరీ బేస్డ్. అంటే ఈ క్యారెక్టర్ వీక్ అయితే ఈ స్టోరీ వీక్ అవుతుంది, అట్లా కాకుండా ఈ క్యారెక్టర్ ఇంపార్టెంట్, దీన్ని బేస్ అయిపోయి ఈ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్, మళ్ళీ దీని బేస్ ఇంకొకటి. సో ఒక 3 stories నేను మంచిగా వెరీ ప్రాపర్గా దాన్ని స్టిచ్ చేసి చాలా నీట్గా, క్రిస్ప్గా, కామెడీ ఉంది దాంట్లో, వైలెన్స్ ఉంది, రొమాన్స్ ఉంది, డ్రామా ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ చాలా క్రిస్ప్గా
అండ్ నేను ఒక కొత్త డెబ్యూటెంట్ అని కూడా అనుకోవచ్చు మీరు హీరో కింద. సో ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే అది ఈయన తీసిన మూవీ మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. Natasha, don't get zoned out because like I know you've been busy since morning promoting your film in multiple channels. Okay, how hopeful are you? We'll end this discussion with this question. It all depends upon the audience. I don't know. I don't want to comment anything at So this are you moment. hopeful that okay, I'm gonna Like, you know, I do one thing. I only manifest and then I'd leave it on the universe. one more manifestor in the club. Yeah, Okay. just manifest and leave it. వాట్ ఎవర్ మనం ఎంత చెప్పినా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుంచి వచ్చే జడ్జ్మెంటే ఫైనల్ Yes, జడ్జ్మెంట్. because దట్ ఈస్ ద ఓన్లీ జడ్జ్మెంట్ ఐ బిలీవ్ యాక్చువల్లీ. Same here. దానికి హెల్ప్ అయ్యే ప్రమోషన్స్ మేము చేస్తాం, ఇంకా దగ్గర Thank you. చేస్తాం. ఆల్ ది బెస్ట్ టు యూ వెంకట్ గారు, Thank నటాషా you. గారు, రవి గారు, రాజ్ గారు. స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.